హలో ఆల్, వెల్కమ్ టు వాచ్ ద వర్డ్. సైందో మూవీ రివ్యూని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇది నాకున్న చిన్న డౌట్స్ని అడుగుతున్నాను. స్పాయిలర్ అయ్యే ఛాన్స్ ఉంది. సినిమా చూసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడమని నా మనవి. శైలేష్ గారు, ఈ క్వశ్చన్స్ మీకే. చంద్రప్రస్థాన్ని క్రియేట్ చేశారు కదా, పోలీసులు ఉండరా సార్ ఇందులో? సినిమా పోలీసుల లాస్ట్ వరకు ఎక్కడా ఉండనే ఉండరు. చంద్రప్రస్థ సిటీనా, స్టేటా, కంట్రీనా? ఎందుకంటే చంద్రప్రస్థ ఆర్మీ 20,000 చిల్డ్రన్ని సేవ్ చేశారని లాస్ట్లో చెప్పారు. సైకో పెద్ద తోపని మాఫియా డాన్ లెవెల్ బిల్డప్ ఇచ్చారు. అతను పంజాలో పవన్ కళ్యాణ్ టైప్ క్యారెక్టరేగా. బ్యాక్ స్టోరీ ఎందుకు చూపించలేదు? మీరు పార్ట్ 2 చేయాలని ముందే అనుకున్నారా? ఎందుకంటే కావాలని డ్రాగ్ చేశారు, బ్యాక్ స్టోరీని పార్ట్ 2లో చూపించాలని అని అనిపించింది. మీరు సైకో క్రూయల్ కిల్లింగ్ని బిలీవ్ చేయాలి అంటే ఫ్లాష్ బ్యాక్ చూపించాల్సిన అవసరం లేదు అనుకున్నారా? అసలు మానస్ ఎవరు? వెంకీతో పనిచేసిన ఫ్రెండ్ అయితే కార్టెల్ మెంబర్స్కి అగైనెస్ట్గా వెళ్ళటానికి, వెంకీకి సపోర్ట్ చేయడానికి తనకున్న లాజిక్ ఏంటి? ఆండ్రియా క్యారెక్టర్ కూడా సేమ్ హీరోకి ఇచ్చినంత హైప్ ఇచ్చారు, కానీ తనని అసలు యూజ్ చేయలేదు. ఆ బ్రిడ్జ్ పైన ఎస్కేప్ అయ్యే సీన్ చాలా సిల్లీగా ఉంది. ఇన్ని ఫైట్స్ పెట్టారు, ఇంకో ఫైట్ పెట్టుంటే ఆండ్రియాకి బాగుండేది కదా. శ్రద్ధా శ్రీనాథ్ వెంకీని ఎందుకు ఇష్టపడుతుంది? ఏదైనా చిన్న రీజన్ అయినా ఎస్టాబ్లిష్ చేయాల్సింది కదా. ఇంకొక డౌట్ ఏంటి అంటే, ఆండ్రియా లాస్ట్లో వెంకీ సైడ్ వచ్చేసిందా? అది నెక్స్ట్ పార్ట్లో చెప్తారా? జస్ట్ గెస్సింగ్ బికాజ్ ఆఫ్ హర్ బిహేవియర్. గెటప్ శ్రీను లాస్ట్లో జైల్లో ఎలా ఉన్నాడు, ఏం తప్పు చేశాడో చూపించలేదుగా. సార్, ఇంకో లాస్ట్ డౌట్. 329 వైల్స్ అయితే ఈచ్ 17 crore అంటే 5,593 crore కదా. 6,000 crores అని ఎలా చెప్పారు అక్కడ? సారీ సార్, ఇన్ని క్వశ్చన్స్ అడిగినందుకు. మీ సినిమా అంటే జస్ట్ ఊరికే అలా తీయరు, చాలా రీసెర్చ్ చేస్తారు అనే నమ్మకంతో వెళ్ళటం వల్ల, ఈ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం వల్ల జరిగింది ఇదంతా. Hope I get a reply from you, sir. Thank you for watching the video. Please like, share and subscribe to the channel.